చదువుదాం. ఈ దినం కొరకైన వాక్య భాగాన్ని మనం చదువుదాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. నాతో పాటు మీరు అందరూ కూడా కలిసి చెప్పండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములు కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రవక్త అయినటువంటి యాజకుడినటువంటి జకర్యా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఈ రాయబడినటువంటి మాటల్లో ప్రధాన యాజకుడినటువంటి యెహోషువ నిలబడినప్పుడు అతడితో దేవుడే సహాగా పలుకుతున్నటువంటి మాట ఏమనంటే, ఇక్కడ నిలుచున్న వారిలో నీవు నిలబడులాగున, నీవు నిలుచులాగున నా సన్నిధిని నిలుచున్నట్లు నీకు భాగ్యము ఇస్తాను. వారికి నా సన్నిధిని నిలిచేటట్టు భాగ్యం దొరికింది. ఇక్కడ నిలబడుటకు వారికి కలిగినట్లు అంటున్నాడు. వారికి కలిగినట్లు నీకును నా సన్నిధిని నిలిచే భాగ్యము ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం ఒకసారి ధ్యానం చేసాం. ఆ వాక్యాలని జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఎందుకు ఈ మాట దేవుడు మాట్లాడించాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసాం. అలాగే ఆయన సన్నిధి అంటే ఏంటో కూడా ధ్యానం చేసాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకు ఇస్తాను. ఎక్కడంట? దేవుని సన్నిధిలో నిలవబడటం గొప్ప భాగ్యమా? ఆ భాగ్యం ఎవరికి దొరుకుతుంది? భాగ్యము అంటే చాలా విషయాల్లో భాగ్యం అనే మాట ఉపయోగించబడుతుంది. అయితే ఎంత గొప్ప భాగ్యము అంటే చాలా గొప్ప భాగ్యం. ఏంటి ఆ భాగ్యము అంటే, ఆయన సన్నిధిలో నిలిచి ఉండడం, ఆయన కొరకు నిలిచి ఉండడం, ఆయన నిమిత్తము నిలిచి ఉండడం, ఆయనతోనే నిలిచి ఉండడం. ఇది గొప్ప భాగ్యం. ఇక్కడున్న వారికి కలిగినట్లు నీకు కలుగుతుంది నా సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యము అని అంటూ ఉన్నాడు. అంతకుముందు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, నా మార్గముల్లో నడుచుచు నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనిన ఎడల అంటాడు. ఎప్పుడంట? నా మార్గముల్లో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొన్న ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువడవగుదువు. మరియు ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తును. దేవుని యొక్క మందిరములో చాలా విశేషతలు ఉన్నాయి. ప్రత్యక్ష గుడారంలో 3 స్థలాలు ఉన్నాయి. చెబుతారా? ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఆవరణములో, పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో నిలిచి ఉండేవారు ఎవళ్ళయ్యా అంటే, దేవుని చేత ప్రత్యేకించబడిన వాళ్ళు, దేవుని చేత పిలువబడినటువంటి వాళ్ళు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి గోత్రికులు. వారు మాత్రమే ఆ సన్నిధానంలో నిలబడాలి. మరెవరూ కూడా నిలిచి ఉండడానికి వీలు లేదు. అక్కడ మరెవళ్ళు వచ్చి అక్కడ పని చేయడానికి వీలు లేదు. ఆ యాజక ధర్మాలను వారు మాత్రమే నిర్వర్తించాలి. మరి ఎవ్వరూ కూడా నిర్వర్తించడానికి వీలు లేదు. ఎందుకని వాళ్ళే నిర్వర్తించాలి అంటే, దేవుడు ఒక కట్టడను, ఒక నిబంధనను, ఒక మార్గాన్ని, ఒక క్రమమును ఏర్పాటు చేశాడు. ఆ క్రమములో లేవి గోత్రికుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేవి గోత్రికులు మాత్రమే ఆయన సన్నిధిలో నిలిచేవాళ్ళు.
మరి ఎవళ్ళు నిలబడడానికి వీలు లేదు. ఇతడు ప్రధాన యాజకుడే కానీ ఇతడి క్రియలు బాగాలేదు. అయితే అతడికి దేవుడు కృపణిస్తూ ఉన్నాడు. నీవు నా మార్గములో నడుస్తా, నీవు అంటాడు, నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకుంటే అప్పుడు నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణాలు కాపాడేవాడు అవుతావు, మరియు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తాను. ఎప్పుడు అంటే, ఒకటి, నీవు ఆయన మార్గాల్లో నడవాలి. ఎప్పుడంటే పాత నిబంధన కాలంలో ఓన్లీ దేవుని యొక్క సన్నిధిలో లేవీయులు మాత్రమే దేవుని సేవను చేశారు. ఆ తర్వాత మందిరం ఏర్పాటు చేయబడింది. మందిరం దేవుని సన్నిధి ఏర్పాటైనప్పుడు పురుషులు మాత్రమే సంవత్సరమునకు 3 మార్లు యెహోవా సన్నిధిని కనబడవలను. ఎన్నిసార్లు అంట? సంవత్సరానికి 3 సార్లు మాత్రమే యెహోవా సన్నిధిలో పురుషులు కనబడాలి. స్త్రీలు ఎవరు కూడా కనబడకూడదు. ఆ క్రమము అలాగా వస్తూ ఉంది. క్రొత్త నిబంధనలో క్రమము ఏమైంది అంటే మార్పు చెందింది. ఇప్పుడు యేసు రక్తంలో కడగబడిన వాళ్ళందరికీ ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం దొరికింది. ఒకప్పుడు లేదు ఆ భాగ్యం. ఆయన సన్నిధిలో నిలబడడానికి కొందరికే, ఒక గోత్రం వారికే ఆ భాగ్యం దొరికింది. ఆ తర్వాత పురుషులకు ఆ భాగ్యం దొరికింది. కానీ ఇప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యం ఉంటే, ఆ అందరినీ, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు, క్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న వారందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకున్న వారందరూ కూడా ఆయన సన్నిధిలో నిలబడడానికి అర్హత పొంది ఉన్నారు. నిలిచి ఉండడం అనేది మనకు సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. మనము ఈ లోకములో ఉన్న దైవ సన్నిధిలో నిలబడగలిగితే పరలోకములో ఉన్న ఆ పరసంబంధమైన దేవుని సన్నిధిలో నిలబడగలుగుతారు. దైవ సన్నిధి 2 రకాలుగా ఉంది. భూమి మీద మానవుడికి అనుగ్రహించబడిన లేక మానవునితో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి. రెండవది యుగయుగాలు ఉండేటువంటి దేవుని యొక్క సన్నిధి. బాగా గుర్తుపెట్టుకుంటున్నారా? ఒకటేమో భూమి మీద మన కొరకున్న దేవుని యొక్క సన్నిధి. రెండవది పరలోకములో, అంటే ఇక ఆ సన్నిధిలోకి వెళ్తే ఇక మనం ఇంకా యుగయుగాలు జీవిస్తున్నట్టే. కానీ ఇక్కడుంటాం కదా, ఈ సన్నిధిలో మనకి సంవత్సరాలు ఉన్నాయి. కొద్ది కాలం, ఆయుష్కాలం 60 లేక 70 లేక 80 సంవత్సరాలు మాత్రమే మనం జీవిస్తాం. ఇంకా అధిక బలం ఉంటే 100 సంవత్సరాలు బ్రతుకుతాం. అంతేకాని యుగయుగాలు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యము ఆయన ఇస్తే ఎంత బాగుంటుంది, ఎంత భాగ్యము. అంటే ఆయన ఆ భాగ్యాన్ని ఇవ్వాలంటే భూమి మీద ఆయన సన్నిధిని నీవు అనుభవించాలి. ఆయన సన్నిధిలో నువ్వు నిలబడాలి. నిలిచి ఉండడం చాలా ప్రాముఖ్యమైంది. నా మందిరము ద్వారం దగ్గర నిలుచుండి కనిపెట్టుకుని వారలారా అంటాడు. ఎక్కడంట? ఆయన మందిరము దగ్గర నిలిచి ఉండి కనిపెట్టుకునేవాళ్ళు. ఆయన మందిరములో కావలి కాయటకు నిలిచిండు సేవకులారా అంటాడు. సేవకులు మందిరములో నిలిచి ఉంటారు. దేవుని పిల్లలు మందిరంలో నిలిచి ఉండేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. చాలామంది నిలబడ్డాము అనుకుంటారు. ఎక్కడ నిలబడ్డారు వారంటే, చాలామంది మందిరాల కోసం నిలబడతారు. దేనికోసం నిలబడతారు? మందిరము కోసం నిలబడతారు. మందిరము కోసం అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అక్కడ వాక్యం లేకపోయినా, అక్కడ పరిశుద్ధత లేకపోయినా, అక్కడ దేవునికే చోటు లేకపోయినా, అక్కడ దేవుని సన్నిధి లేకపోయినా, అక్కడ దేవుని కొరకు ప్రత్యేకించబడిన యాజకులు అనగా దేవుని సేవకులు లేకపోయినా అక్కడే ఉండిపోతారు, అక్కడే నిలిచి ఉంటారు. వీరు ఎవళ్ళయ్యా అంటే బాహ్య సంబంధమైన, శారీరక సంబంధమైన మందిరము కోసం నిలబడేవాళ్ళు. ఎవరు వీళ్ళు? కనపడతారు మీకు, చూడండి, గ్రహించుకోండి మీరు. వీళ్ళు మందిరాలు కావాలి వీళ్ళకి. వీళ్ళు బ్రదర్ వాళ్ళే చెప్తారు నోటితో, మీరు మంచి వాక్యం చెప్తారండి, చాలా మంచి వాక్యం చెప్తారు, మరి రావచ్చు కదా బ్రదర్ అంటే, అయ్యో రాలేమండి,
ఎందుకని రాలేదు బ్రదర్ అని అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మా పూర్వకాలం నుండి, ఎప్పటి నుంచి అంట, మా పూర్వకాలం నుంచి మేము ఈ మందిరానికి వెళ్తున్నాం. ఇది మా తాతలు కట్టిన గుడి, ఇది మా ముత్తాతల చేత కట్టబడిన గుడి, మా యొక్క కుటుంబంలో వాళ్ళు ఈ సంఘంలో పెద్దలుగా ఉన్నారు కాబట్టి మేము వారి తర్వాత ఆధిపత్యం చేయాలి, కాబట్టి మేము ఈ మందిరాన్ని విడిచిపెట్టలేము, ఈ మందిరాన్ని విడిచిపెట్టలేము. వారు అక్కడే నిలబడడానికి ఇష్టపడుతున్నారు. ఆ మందిరములో పరిశుద్ధత లేదు, ఆ మందిరములో దైవ క్రమం లేదు, ఆ మందిరములో దేవుని ప్రత్యక్షత లేదు, ఆ మందిరములో దైవ దర్శనం లేదు, పరసంబంధమైన ఉపదేశము లేదు, కంచె లేదు, ఆ దేవుని యొక్క ప్రత్యక్షతలు లేవు. మరి అక్కడ ఎలా నిలబడాలి అని అనుకుంటున్నారంటే వారి ఉద్దేశం ఇది మా వంశ పారంపర్యం. ఇదంట మా వంశ పారంపర్యం. చాలామంది చెప్తారు, నేను సేవకుడితో మాట ఇచ్చానండి ఈ మందిరాన్ని వదిలిపెట్టను అని. వాళ్ళు మాట ఇచ్చారంట మందిరాన్ని వదిలిపెట్టము అని. కొందరు మాట ఇలాగే ఉంటుంది, మేము ఇక మందిరాన్ని వదిలిపెట్టము అని. మందిరాన్ని వదిలిపెట్టకపోవడం కాదు, అసలు ఆ మందిరంలో దేవుని ప్రభావం ఉంటే నువ్వెందుకు విడిచిపెట్టాలి? ఆ మందిరంలో దేవుని ప్రత్యక్షత ఉంటే నువ్వెందుకు విడిచిపెట్టాలి? మందిరములు ఆత్మ సంబంధమైనవే, ఆ మందిరాల్లో దేవుని సన్నిధి ఉందో లేదో గమనించాలి. చాలామంది మందిరాల దగ్గరే నిలిచిపోతారు, వారి ఆత్మ గురించి ఆలోచించరు. నేను చెప్తున్న మందిరాలు క్రమము లేని మందిరాలు. ఆ మందిరములో ఏలం పాటలు జరుగుతాయి, ఆ మందిరంలో అక్రమం జరుగుతుంది, ఆ మందిరములో సిగరెట్ తాగేవాడు, చుట్ట పీల్చేవాడు, మందు తాగేవాడు, వ్యభిచారం చేసేవాడు, మోసం చేసేవాడు, 2 భార్యలు కలిగినటువంటి వాడు, వీళ్ళు సంఘానికి పెద్దలు. వారిలో సత్యము లేదు, వారిలో పరిశుద్ధత లేదు, దేవుని గురించిన వాక్యం వారి దగ్గరికి లేదు, వారికి లేదు. కానీ వీరు పరిశుద్ధమైన దేవుని మందిరం అని పేరు పెట్టబడిన మందిరానికి, సంఘానికి పెద్దలు. వీళ్ళు ఎవరిని ఆపరేట్ చేస్తూ ఉంటారంటే దేవుని సేవకుడిని ఆపరేట్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ బోధించడానికి వచ్చిన బోధకుడిని ఆపరేట్ చేస్తూ ఉంటారు. అది దేవుని యొక్క సంఘమేనా? అది దేవుని మందిరమేనా? అటువంటి స్థలములో నిలిచి ఉండొచ్చా? అటువంటి ప్రదేశంలో నిలబడొచ్చా అని అంటే నేనంటాను, పరిశుద్ధులైన వారి పాదాలు అటువంటి ప్రాంతములో నిలబడవు. ఆత్మజ్ఞానం కలిగిన వారి పాదాలు అటువంటి ప్రాంతముల్లో ఏమాత్రము నిలిచి ఉండవు. వారు వెనువెంటనే గ్రహించి వారి ఆత్మను కాపాడుకోవడానికి మరొక ప్రాంతాన్ని ఎన్నుకుంటారు. వీళ్ళు ఎవరంటే తమ ఆత్మలను ప్రభువుకి అప్పగించుకున్న వాళ్ళు, మందిరానికి అప్పగించుకున్న వాళ్ళు కాదు. మందిరానికి అప్పగించుకున్న వాళ్ళు కాదు. మందిరంకు వెళ్ళాలి, అక్కడ దైవ ప్రత్యక్షతలు ఉన్న చోటుకు వెళ్ళాలి. చాలామంది ప్రత్యక్షత లేకపోయినా అక్కడే కూర్చుంటారు. ఇది 32 సంవత్సరాల నుంచి వాడు ఆ కోనేటి దగ్గరే కూర్చున్నాడంట. వాడు ఏం పొందట్లేదు, వాడిలో మార్పే రావట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి? 38. క్షమించండి, దాడు 32 అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర కూర్చొనే ఉన్నాడు. వీడి పని ఏంటంటే వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూస్తూ ఉండడమే. వీడి బ్రతుకులో మార్పు లేదు, వీడి స్థితిలో మార్పు లేదు, వీడి చూపులో మార్పు లేదు, వీడి మాటలో మార్పు లేదు. పరిపేసుకున్నాడు, కూర్చున్నాడు, చూస్తున్నాడు. తనకంటే ముందు వచ్చిన వాళ్ళందరూ ఆ దేవతతో వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఏం చేస్తున్నారు? ఆ కోనేట్లో దిగుతున్నారు, బాగుపడుతున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు. వీడు మాత్రం అలాగే చూస్తున్నాడు. యేసుప్రభు వారు అతను చూసంటాడు, ఏంటి సంగతి అని అంటే, అయ్యా నువ్వు స్వస్థత పడగోరుచున్నావంటే ఎవడు నన్ను ఏం చేయట్లేదు, దించట్లేదు. వీడికి కావాల్సింది ఏంటంటే ఎవరి సహాయమో కావాలి. కొందరిని దించితేనే దిగుతారు, లేకపోతే దిగరు. వాళ్ళకి ఎవరో ఒకళ్ళు తోడు కావాలి. ఏం కావాలి? తోడు కావాలి. ఇతరు ఏమంటాడంటే, నన్ను ఎవరో దించట్లేదయ్యా, నన్ను ఎవరు ఏం చేయట్లా, దించట్లేదు అంటా ఉన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, అతన్ని గుర్తెరిగి
వీడికి జీవితంలో బాగుపడ్డాని ఆయన తెలుసుకున్నాడు. వెంటనే అన్నాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళు. నువ్వు లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళనగానే వాడు దిగ్గురు లేచి పరిపెత్తుకుని ఎత్తాడంట, వెళ్ళిపోతున్నాడు, పరిపెత్తుకుని వెళ్తున్నాడు. ఏంటి సంగతి ఏంటయ్యా అంటే, ఆయన అక్కడ ఉండడం ఆయనకి ఇష్టం లేదు. దేవుని పిల్లలు గమనించాలి, కొందరు మందిరముల్లోనే నిలిచి ఉంటారు, వారి ఆత్మ గురించి ఆలోచించరు. మరికొంతమంది బయటే నిలబడి ఉంటారు, లోపలికి రారు. వాళ్ళకి బయట ఉండి వినడం ఇష్టం, లోపలికి రారు. లోపలికి వస్తే ఏమన్నా జరిగిపోద్దేమో, ఏమన్నా అయిపోయిద్దేమో అని ఆలోచన. కొంతమంది బయట నిలిచిండేటువంటి వాళ్ళు ఉన్నారు, వారు కొద్ది కాలమే నిలబడతారు. కొందరు సంఘములో, అనగా జీవము కలిగిన దేవుని సంఘములో నిలబడేటువంటి వాళ్ళు కూడా చాలా బహు కొద్ది మందే. నిలబడదాము అనుకుంటారంట కానీ నిలబడలేరు. చాలామందికి నిలబడాలని ఉంటుంది, పడిపోవాలని ఉంటుంది. ఎవరికైనా చెప్పండి, దేవుడి సందులో నిలబడాలనే ఉంటుంది, కానీ నిలుచుంటారా? ఉండలేరు. సైతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి ఉద్దేశం అంతా ఏంటంటే నిన్ను పడేయాలి, నిన్నేం చేయాలి? పడేయాలి, నిన్ను నాశనం చేయాలి, నీ పేరును పాడు చేయాలి, నీ సాక్ష్యాన్ని పాడు చేయాలి, నీ జీవితాన్ని పాడు చేయాలి, నీ బ్రతుకును నాశనం చేయాలి. నువ్వు పడిపోతే వాడు సంతోషిస్తాడు. ఎవరు సంతోషిస్తారు? నువ్వు పడిపోతే సాతానుడు సంతోషిస్తాడు, కానీ నువ్వు నిలిచి ఉంటే నా దేవుడు సంతోషిస్తాడు. నువ్వు నిలబడి ఉంటే దేవుని సముఖంలో ఆనందం కలుగుతుంది. ప్రభు అంటున్నాడు, నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తాను.